సిమెంట్ ఫ్లై యాష్ వెహికల్ ఉంటుంది కదా, ట్యాంకర్, అది వస్తుంది. అరౌండ్ 3 AM ఆ టైంకి చిలకడు అనే టైంలో ఈ 2 హెడ్ ఆన్ పొల్యూషన్ జరిగి 8 మంది చనిపోవడం జరిగింది. ఈ కేసులో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మన ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. మేడం, మొత్తం ఎంతమంది ప్రయాణించేవారు సార్? ఎంతమంది మృతి చెందారు? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది సేఫ్లో ఉన్నారు? ఒకళ్ళైతే సేఫ్గా ఉన్నారండి. 8 మంది చనిపోయారు. దాంట్లో 5 లేడీస్ ఉన్నారు, 2 జెంట్స్, ఒక పాప ఉంది. ఇంకా ఒక 7 + 4 ఒక 11 మందిని షిఫ్ట్ చేశాము. ఒకరు సేఫ్గా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? మేడం, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరూ కూడా ఏ ప్రాంతానికి చెందినవారు? కర్ణాటక చిక్మంగళూరులో అక్కడ దగ్గర ప్రాంతాలకి చెందిన వాళ్ళు ఒక 2-3 విలేజెస్ వాళ్ళందరూ కలిపి మాట్లాడుకుని ఒక వైపు మాట్లాడుకుని అందరం దర్శనం చేస్తున్నారు. ఫుడ్ యాక్షన్ నివారణ చర్యలు. మేడం, యాక్చువల్గా మీరు గతంలో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ అంటే ఎంతవరకు అంటే ఫలితాలు ఇస్తుంది మేడం? రోజు అది చేస్తున్నాం అండి. ఈరోజు కూడా చేస్తాము. ఆయన జస్ట్ అది దాటి ముందుకు వచ్చారు. ఆ టైంలో జరుగుతుంది కానీ మనకు ఫోన్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది అని. ప్రతిరోజు చేస్తున్నాం. ఈరోజు కూడా మన సిఐ గారు చంద్రబాబు గారు చెప్పండి. ఈరోజు కూడా మన సిఐ గారు ఈ స్టాప్ వాషింగ్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు. చేస్తున్న టైంలోనే ఫోన్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది. ధర్మపురం టోల్ ప్లాజా దగ్గర ప్రతిరోజు చేస్తున్నాం. ఫేస్ వాష్ చేసిన సీజన్ మాటలు పెట్టండి. మేడం, ఇప్పుడు ప్రధానంగా అంటే ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరిది తప్పుందో ఎవరిది తప్పు అన్నది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. మామూలుగా ఇప్పుడైతే మనకు తెలిసినంత వరకు ఈయన దోస్తు వెహికల్, అదే అశోక్ లైలాండ్ దోస్తు వెహికల్ ఆయన వచ్చి ఎదురుగా ఉన్న వెహికల్ని ఢీకొట్టడం జరిగింది. ఫేస్ వాష్ ప్రోగ్రామ్ ఈ రోజు నైట్ ఆయన చేస్తున్నారు. కానీ ప్రతిరోజు అయితే తప్పకుండా జరుగుతుంది. దానివల్ల చాలా ప్రమాదాలు నివారించడం జరిగింది. ఈయన అది క్రాస్ చేసుకుని వెళ్ళి మనం చేసే